చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. వర్షం కారణంగా కంగారూలు జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ లాహోర్ లో జరిగింది. రెండవ ఇన్నింగ్స్ 12.5 ఓవర్ల సమయంలో వర్షం మొదలైంది. ఆ తర్వాత అంపైర్లు నిరంతరం మైదానాన్ని తనిఖీ చేస్తూనే ఉన్నారు. కానీ చివరికి అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటం వల్ల మ్యాచ్ ని రద్దు చేశారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ కు చేరుకోవాలనుకుంటే ఇంగ్లాండ్ తో జరిగే బి గ్రూప్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓడిపోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఓటమి 207 పరుగుల తేడాతో ఉండాలి. ఇంగ్లాండ్ జట్టు లక్ష్యాన్ని ఛేదిస్తే దక్షిణాఫ్రికా నిర్దేశించిన లక్ష్యాన్ని 11.1 ఓవర్ తోనే చేరుకోవాలి. కానీ ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏంటంటే సెమీఫైనల్లో భారతదేశం ఏ జట్టుతో తలపడుతుంది? ఛాంపియన్స్ ట్రోఫీ ఫార్మాట్ ప్రకారం అగ్రస్థానంలో నిలిచిన జట్టు మరొక గ్రూప్ నుంచి రెండవ స్థానంలో ఉన్న జట్టుతో సెమీఫైనల్ ఆడుతుంది. అంటే మొదటి సెమీఫైనల్ A1 వర్సెస్ B2 మధ్య, రెండవ సెమీఫైనల్ B1 వర్సెస్ A2 మధ్య జరగనుంది. గ్రూప్ దశలో భారత్ తన చివరి మ్యాచ్ ను న్యూజిలాండ్ తో ఆడాల్సి ఉంటుంది. ఇక్కడ టీమిండియా గెలిచినా ఓడినా అది A1 జట్టుగానే ఉంటుంది. ఎందుకంటే భారత జట్టు తన మ్యాచ్ ను దుబాయ్ లోనే ఆడాల్సి ఉంటుంది. A1 జట్టు తన మ్యాచ్ ను దుబాయ్ లో ప్లాన్ చేసిన ICC భారత జట్టును A1 గానే ఉంచనుంది. దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ ను ఓడిస్తే ఆ జట్టు గ్రూప్ లో అగ్రస్థానం చేరుకుంటుంది. కాగా ఆస్ట్రేలియా జట్టు రెండవ స్థానంలో ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత జట్టు మళ్ళీ సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది. కానీ ఇంగ్లాండ్ ఇక్కడ దక్షిణాఫ్రికాను ఓడిస్తే ఆస్ట్రేలియా ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉంటుంది. ఆ తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా జట్టుతో తలపడాల్సి ఉంటుంది.